ఫ్రెండ్స్, వచ్చేసా మీ ముందుకు వచ్చేసా మరొక స్టైల్లో మరొక విధంగా మీ ముందుకి లేట్గా అయినా లేటెస్ట్గా వచ్చేసా మీ ముందుకి. ఏంటది? టాంటడాన్ టాంటడాన్ టా ఏంటది? ఎందుకు వచ్చాను అనుకుంటున్నారా? అయితే ఈరోజు వచ్చేసి నాకు ఇష్టమైన కర్రీ టాంటడాన్ టాంటడాన్ టా. చూడు ఎంత బాగుందో కదా. ఈనాటి కాలేజ్ అమ్మాయిలకు ఎంత ఆత్మవిశ్వాసమో కదా. చూడు మమ్మీ అన్నట్టు కదా ఉంది కదా. ఎందుకంటే బెండకాయ అనేది నాలెడ్జ్ మ్యాథ్స్ ఎక్కువ వస్తుంది అంటారు. నాకైతే చాలా చాలా ఇష్టం. అబ్బాయి ఎంత ఇష్టం అంటే అవధులు లేను, అంతులు లేను, అంత ఇక చెప్పలేము దేంతో. ఇక పొంగిపోయే సముద్రం అలలు కెరటాలు పొంగిపోయే విధంగా ఎంత ఆహ్లాదకరంగా ఉండే విధంగా అంత ఇష్టమైన దాన్ని చూసినప్పుడు మనకు ఉత్సాహం కలుగుతుంది కదా. అట్లా అంత ఇష్టమైన కర్రీ అన్నట్టు అని అనుకుంటున్నారా ఫ్రెండ్స్? అస్సలు అనుకోకండి. బెండకాయ కూర అంటే అస్సలు ఆ రోజు కడుపు మార్చుకొని ఖాళీగా పెట్టుకొని అని తింటాం, కానీ తిండి మాత్రం తినం. కానీ కష్టాలను బట్టి ఇప్పుడు అన్నీ అలవాటు అయిపోయినాయి కాబట్టి. కానీ అదే కష్టమే, కానీ తినాలి కదా. మరి ఎందుకు నచ్చినప్పుడు ఇది వేరేగా వండుకోవచ్చు కదా అని అనుకోవచ్చు. అయితే నేను ఫ్లిప్కార్ట్లో బుక్ చేసుకోవడానికి కూరగాయలను చూసామని చూసినప్పుడు నీకేం కావాలంటే తక్కువకి వచ్చింది ఫ్రెండ్స్ బెండకాయ. ఇక వదలం కదా. అందులో లేడీస్ అంటే ఇక తక్కువ ఏది కొసరి పొదుపు ఉంటుంది, ఆడవాళ్ళ దగ్గర పొదుపు ఉంటుంది. అందులో నా దగ్గర మాత్రం ఇంకా అతిగా ఉండదు పొదుపు అనేది. ఇంకా ఖర్చులు పెట్టేటారంటే నాకు అసలు నచ్చదు. ఇక ఉన్న దాంట్లో గడక తినైనా నా ఇంట్లో నేను తింటానని దేనికి ఆశపడను. అయితే ఇప్పుడు ఇది నచ్చదు కదా, మరి అయినా కానీ వండుకుంటున్నాను ఫ్రెండ్స్ మంచిగా. అయితే నాకు ఒక పాట గుర్తొచ్చింది. ఇంతసేపు ఎప్పుడు దేవుని పాటలు ఎక్కువ పాడతా, కానీ ఫోక్ సాంగ్స్ కూడా ఎక్కువ పాడతా. దాంట్లో ఇటుపోతే అటు నాకైతే చాలా ఇష్టమైన సాంగ్ ఏంటిదంటే వానమ్మ సాంగ్. ఆ వానమ్మ సాంగ్ ఎప్పుడు పాడతా, ఎందుకో ఏదో తెలియదు. నాకు ఉడకపోసిన వానమ్మ పాట గుర్తొస్తుంది. లేకపోతే నా గురించే కాదు, రైతులు కూడా పంట పొలాలు పండుతలేవు పాపం, వర్షాలు లేక ఎండిపోతున్నాయి అనేసి అనుమతిస్తుంటే కూడా నాకు ఆ పాటే గుర్తొస్తుంది. న్యూస్ ఏదైనా విన్నప్పుడు కానీ ఇంకెక్కడైనా విన్నప్పుడు కానీ ఖచ్చితంగా నాకు అదే పాట గుర్తొస్తుంది. అయితే ఇప్పుడు అటు చేసి ఇటు చేసి పాట గుర్తొచ్చింది. అయితే ఏం పాట? ఎప్పుడైనా పాట కానీ ఈ చరణం పాడలేదు, ఈ పాట పాడతా విన్నాను. అందులోనే ఈ చరణం బిట్టు పాడలేదు, ఎప్పుడు పాడలేదు బిట్టు, ఇప్పుడు పాడలేదు. చెళ్ళల్లో నీళ్ళు లేవు, చిలకల్లో నీళ్ళు లేవు, వాగుల్లో నీళ్ళు లేవు, వంపుల్లో నీళ్ళు లేవు, నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లో నీళ్ళు లేవు. వానమ్మ ఒకసారన్నా వచ్చిపోవే వానమ్మ ఒకసారన్నా వచ్చిపోవే వానమ్మ. తెలంగాణ పల్లెలన్నీ ఎండి మండుతున్నాయి, తినడానికి తిండి లేక, ఉండడానికి గుడిసె లేక, తాగేందుకు నీరు లేక, కాపాడే నాదుడు లేక. వానమ్మ ఒకసారన్నా వచ్చిపోవే వానమ్మ ఒకసారన్నా వచ్చిపోవే వానమ్మ ఒకసారన్నా వచ్చిపోవే వానమ్మ ఒకసారన్నా వచ్చిపోవే వానమ్మ. కర్రు నడవాకపోయే, గుర్రు నడవాకపోయే, తాలింపు సేనులాయే, దట్టి సెంబులు మాయే, నెర్రబారిన బతుకు అర్రాసు పాలాయే. వానమ్మ ఒకసారన్నా వచ్చిపోవే వానమ్మ ఒకసారన్నా వచ్చిపోవే వానమ్మ. తెలంగాణ పల్లెలన్నీ ఎండి మండుతున్నాయి, తినడానికి తిండి లేక, ఉండడానికి గుడిసె లేక, తాగేందుకు నీరు లేక, కాపాడే నాదుడు లేక. వానమ్మ
ఒకసారన్నా వచ్చిపోవే వానమ్మ, 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 ఒకసారన్నా వచ్చిపోవే వానమ్మ. ఈ సాంగ్ అంటే చాలా ఇష్టం. అయితే ఈ సాంగ్ వాడి ఇంకొకటి ఉంది. నాకు ఒక డౌట్ ఉంది. ఏంటంటే ఈ పాట పాడిన రోజు ఖచ్చితంగా నాకు చెమటలు ఇట్లా ఉడకపోసింది చెమట ఉడకపోసినప్పుడు ఈ పాట ఖచ్చితంగా నా అంతకు నీ పాట అదే గుర్తొస్తుంది. ఈ పాట పాడగానే ఖచ్చితంగా వర్షం వస్తుంది ఫ్రెండ్స్. ఏంటో తెలియదు అసలు. అసలు ఈ పాటకును వర్షానికి లింక్ ఏంటి? మీకు ఏమన్నా ఐడియా ఉంటే కనుక కొంచెం కామెంట్ రూపంలో ఇప్పటి వరకు అర్థం కాక ఇలా విన్నారు మీరు కొంచెం మీకు తెలిస్తే కనుక కామెంట్ రూపంలో తెలియపరచండి. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ కలుస్తాను. బాయ్.